గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే, ముందుగా అర్జెంటుగా రైతు బజార్కి వెళ్ళి ఒక గోంగూర కట్ట తీసుకుంటారు. తీసుకొచ్చి దాన్ని ఆ గోంగూర అంతటిని కట్ చేసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకేసుకొని కట్ చేసి పెట్టుకున్న గోంగూర పొయ్యి మీద పెట్టేసుకొని ఆ గిన్నెలో వేసేసుకొని ఆ గిన్నెలో వచ్చేసరికి ఆ గోంగూర ఉడికిన దాకా ఉంచుతాం ఫ్రెండ్స్. చూడండి, గోంగూర రోటీ పచ్చడి ప్రతి ఒక్కరు చేస్తారు, అందరూ చేస్తారు. కానీ విలేజ్లో వచ్చేసరికి ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. పల్లెటూరులో మా ఇంట్లో మా అమ్మ నాన్నలు మేము తినేది చిన్నప్పుడు మేము ఏ విధంగా చేసుకోవాలి, మా అమ్మ ఏ విధంగా చేస్తుందో చూపిస్తారు ఫ్రెండ్. ఆమె చేస్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉండండి. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని దాన్ని ఉడికించుకోవాలి, గోంగూరను ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు గోంగూర ఉడికించుకుంటే దాన్ని మూత పెట్టేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. అదిగోండి, అలా మూత పెట్టేసుకున్నాం. కొంచెంసేపు అట్లాగే ఉడుకుతూ ఉంటుంది. అందులోనే వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకుంటే అందులోనే వాటర్ వచ్చేస్తుంది. అలా మూత పెట్టేసుకున్నాం. అదేవిధంగా గోంగూర ఉడికే లోపు అంట ఎండుమిరపకాయలు ఈలోపు మనం వాటిని వేయించుకొని పెట్టుకొని వాటిని కారంగా తయారు చేసుకోవాలి. అది చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని వీటిని కూడా వేయించుకోవాలండి. అదిగోండి, చూడండి, గోంగూర ఉడక వస్తుంది ఫ్రెండ్స్. అందులో నుంచి వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్లోనే ఉడికిపోద్ది గోంగూర. అదేవిధంగా ఎండుమిర్చిని వేపుకొని పెట్టుకున్నాం. ఆ ఎండుమిర్చి వేపడం వల్ల కూర వచ్చింది ఫ్రెండ్స్, అందుకే దగ్గు వస్తుంది. ఇల్లంతా దగ్గుగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మా వైఫ్ వచ్చేసరికి దగ్గుతూనే ఉంది, వెళ్ళిపోయింది. ఈ మిర్చి వేపుతుంటే దగ్గు వస్తుందని చెప్పి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అదే పల్లెటూరులో అయితే రోట్లు వేసేదని చెప్పదు. ఈ మిక్సీలు, ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చిన కానుంచి ఈ మిక్సీలో వేసి ఇచ్చేస్తున్నారు. అలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. అదిగోండి, చూడండి, గ్రైండ్ చేసుకున్నాక ఇలా వచ్చేసింది. మంచి వాసన, స్మెల్ కూడా వస్తుంది. ఈలోపు చూపిమా మొత్తి చూపి గోంగూర కూడా ఉడకొచ్చేసింది. గోంగూర గ్రైండ్ చేసుకున్నాక బాగా వచ్చేసింది. కూర వస్తుందండి. దగ్గు మామూలు దగ్గు రావట్లేదు, కూర వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే మీరు ఎండుమిరపకాయలు వేపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచుంటే అప్పుడు కూర రాదు. అదేవిధంగా గోంగూర కూడా ఉడికిపోయింది. ఇక దించేసుకోవాలి. తొందరగా రామాయ్, ఉడికిందిరా. అందులో నీళ్ళన్నీ వంపేసుకుంది. ఆ నీళ్ళన్నీ వంపేసుకొని దీన్ని రోటీ పచ్చడి అంటే రోట్లో నూరుకోవచ్చు, రోలు రోకలి అంటే అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా గిన్నెలోనే వేసుకొని ఇంట్లో పప్పు తిప్పుకునేది ఉంటుంది కదా, దాంతో నింపుకోవచ్చు. పప్పు నింపుకునే దాంతోనైనా తొక్కుకోవచ్చు. చూడండి, మాకు కూడా రోల్ లేదు ఫ్రెండ్స్, అందుకే పప్పు నిరుపుకునే దాంతోనే చేసింది.
చూడండి బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. అలా చేసుకున్న తర్వాత గోంగూరని అలాగా ఎనుపుకున్న తర్వాత దానిలో కారం, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసేసుకోవాలి లోపల. ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసేసుకుంటే బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. దీని తర్వాత తాలింపు వేసేసుకుంటే గోంగూర రోటి పచ్చడి గోంగూర తయారైనట్టు. అంటే పల్లెటూరులో ఇంటికాడ మా అమ్మ వాళ్ళు, మా నాయనమ్మ ఇలాగే చేస్తుంది. మా నాయనమ్మ గోంగూర పచ్చడి చేస్తుందంటే మంచి సువాసన, మంచి వాసన వస్తుంది. అందులోకి ఎండి చేపల వేపుతుంది. పల్లెటూరు అలా చేసేవాళ్ళు, ఇప్పుడున్న స్టైల్లో ఇలా చేస్తుంది ఫ్రెండ్, చూడండి. అదేవిధంగా ఇదిగోండి మనం తయారు చేసుకున్న గోంగూర రోటి పచ్చడిని తాలింపు వేసుకోవాలి. తాలింపు నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు నూనె వేగింది, ఉల్లిపాయలు వేసేసుకున్నారు. ఉల్లిపాయలు వేసేసుకొని అది తాలింపు గింజలు కూడా వేసుకున్నాం. అది కొంచెం కరివేపాకు, తాలింపు గింజలు, ఉల్లిపాయలు బాగా వేగినాయి. ఆ వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం గోంగూర రోటి పచ్చడి అందులో వేసేస్తే చట్నీ రెడీ అయిపోతుంది. చూసేయండి ఫ్రెండ్స్, బాగానే ఉంటుంది చట్నీ. ఒకసారి మీరు ట్రై చేయండి, తినండి. అంటే సింపుల్గా అప్పట్లో మా నాయనమ్మ ఇలా చేసేది, మంచి వాసన వస్తూ ఉండేది. పొయ్యి మీద ఉండేవాళ్ళు మనం గ్యాస్ మీద వండి ఇలా చేస్తున్నారు. మన ట్రెండ్ని బట్టి మారిపోతున్నారు. చూడండి, అది కొంచెం చూసేయండి. తాలింపు వేసుకున్న తర్వాత ఆ చట్నీ గోంగూర రోటి పచ్చడి తీసుకొచ్చి తాలింపు వేసేసుకొని తిప్పి వేసుకొని అలా నూనె మరిగిన తర్వాత కొంచెం ఒక 30 సెకండ్స్ ఉంచితే నూనె మరుగుతుంది, అందులో ఇదైపోతుంది. కాబట్టి ఈరోజు వచ్చేసరికి గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేసిందో చూశారు కదా ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మంచి చెప్పండి, చెడు చెప్పండి ఫ్రెండ్స్. మమ్మల్ని మీరు కూడా మమ్మల్ని ప్రోత్సహించి మీలో యూట్యూబ్లో ఒక మెంబర్గా చేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.